అన్న ఈరోజు డబిల్గూడ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మన పాడుగౌడ అన్నగారు నర్సరీని మెయింటైన్ చేస్తుండు. దీని మీద అన్నగారు అనుభవాలు చెప్తాడు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్న ఇవి ఏం పంట అన్న ఇది? ఈ టమాటా అన్నది టమాటా. టమాటా అంటే ఇది ఏ రకంగా ఎవరికి ఇస్తారు మీరు? ఇది రైతులకే, అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ రైతులు అయితే ఎక్కువ పెట్టుకుంటారు వేల మొక్క ఎకరాలు అర్ధ ఎకరా అట్లా పెట్టుకుంటారు. కాబట్టి రైతులకు ఎక్కువ మా దగ్గర వచ్చేది రైతులే. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఒక ఎకరానికి వస్తుంది? అర్ధ ఎకరకు వస్తుంది. అంటే ఇది ఒక బెడ్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా 10,000 మొక్క ఉంటుంది. 10,000 మొక్క ఉంటుంది. దాంట్లో ఇంకా కటింగ్ అవన్నీ పోగా హాఫ్ ఎకర్కి ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం నర్సరీ మీరు ఏమేమి చేస్తారు ఇక్కడ? మన దగ్గర టమాటా ఒక్కటేనా? లేదు టమాటా, మిర్చి, వంగ, పేపర్ వైట్, అంటే చామంతి రకాలకు సంబంధించినటువంటి పువ్వులు కూడా ఉంటాయి. 3-4 వెరైటీలు ఉంటాయి చామంతిలో కూడా. తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్ని మనకు మిర్చి కూడా ఉంటాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్ని రకాలు. ఇప్పుడు దీంతో ఇది మీకు లాభదాయకమైనదా లేదన్నా? ఇది మామూలుగా నడుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. పర్లేదు, లాభదాయకం అంటే మనం చాలా తక్కువగా పెట్టుబడులు చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు లాభదాయకం అనుకుంటే మనం ఇష్టం ఉన్నట్టు అమ్ముకోనంటే రైతులు, నేను కూడా ఒకప్పుడు రైతులు కాబట్టి రైతు కాస్త చూసి అట్లా మనకు ఎక్కువ ఆశ లేకుండా, ఆశించకుండా నడిపిస్తున్నాం. అంటే రైతు కష్టం తెలుసు కాబట్టి మీరు ఇక మనం లాభం తక్కువైనా పర్వాలే కానీ ఒక రైతు ఉద్దేశంతో మీరు ఇది నడిపిస్తారు. ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ మీరు వ్యవసాయం గిట్ట చేస్తారా? వ్యవసాయం చేస్తారు. ఏం పండిస్తారు అందులో? మామూలుగా టమాటా, మిర్చి అవే కూరగాయలు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంటాయి? మీకు? నాకు ఏం తక్కువ ఉందన్న ల్యాండ్, ఒక 30 గుంటలు అట్లా ఉంటుంది. ఉన్న దాంట్లో ఇది వేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ విత్తనాల గురించి రైతులంతా రోడ్డు మీదకి వచ్చారు కదా. ఇప్పుడు మీ గ్రామంలో కూడా అలాంటి ప్రాబ్లం ఏమన్నా? విత్తనాలు సరిగ్గా వచ్చేస్తున్నాయి అంటే గవర్నమెంట్ ఇచ్చే విత్తనాలు కావు కదా. దీన్ని కాదు, మామూలుగా విత్తనాల గురించి, ఎరువుల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు యూరియాని రోడ్ ఎక్కుతారు, చెప్పులు లైన్లలో పెడుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటిది కనిపించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎందుకు అట్లా? వాళ్ళ మెయింటెనెన్స్ ఏముందో తెలియదు. ప్రస్తుతానికైతే ఎప్పుడు కూడా కాలేదు, కానీ ఈసారి అయితే మరి చాలా ఇబ్బంది అయింది రైతులు కూడా. మన దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా, పంటలు వేసేటోళ్ళు కూడా మందుల వల్ల బాధపడుతున్నారు. ఇంకా అది మనకు దాని గురించి అంత తెలియదు. ఇప్పుడు మనకైతే అది యూరియా అయితే అవసరపడదు. ఇక్కడ మాకు అవసరం పడదు, ఓన్లీ రైతులకు తప్ప. మనకు మొక్కలు పెంచేస్తుంటాం. ఇప్పుడు వాటర్ గిట కావాలంటే మీకు బోర్ ఉంది ఇక్కడ? బోర్. ఇప్పుడు ఇది కట్టిరు కదా, దేని గురించి అనేది? అంటే దీంట్లో పర్సెంటేజ్ అనేది ఉంటుంది నెట్లో. 50%, 40% అనేది ఉంటుంది. అంటే దేని గురించి అంటారు? ఇప్పుడు ఒక 100 డిగ్రీల ఎండ కొడితే ఆ ఎండను ఇది 50% ఇది కాపాడుతుంది. 50 పంపిస్తుంది కిందికి అట్లా. తర్వాత మళ్ళా మనకు చలికాలంలో కూడా ఇది బ్లాక్ కాబట్టి దానికి కావాల్సినంత హీటు, ఈ మొక్కకు కావాల్సినంత హీటు కూడా పంపిస్తుంది. అంటే ఎండ కొట్టకుండా. ఇప్పుడు వర్షాకాలము, చలికాలం ఉంటుంది కదా. ఆ చలికాలంలో ఏం చేస్తుంది అంటే ఈ మొక్కకు కావాల్సినంత హీటు కూడా ఇస్తుంది, కూలింగ్ కూడా ఇస్తుంది. ఎండాకాలంలో వచ్చినప్పుడు కూలింగ్ ఇస్తుంది అట్లా. ఇంకా మీ అనుభవాలు? ఇప్పుడు మీరు దీని మీద అయితే పర్వాలేదు అన్నట్టు బిజినెస్, ఇక పర్వాలేదు కాకుండా రియల్ పెద్దగా మామూలుగా సైడ్ బిజినెస్ ఉంటాయి. నేను మామూలుగా రైతులకు ఎంతో కొంత నా వల్ల చేయాలనే ఉద్దేశంతో. చాలా సంతోషం. మన రైతు కాబట్టి రైతు గురించి ఆలోచించాలి. ఒకరికొకరు ఆలోచిస్తేనే మంచిది. అది మన దగ్గర రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇదే మొక్క బయట నువ్వు ఏ నర్సరీలో అడిగినా నీకు 80 పైసల నుంచి 90 పైసల నుంచి రూపాయి 90 పైసలు 80 పైసలు ఉంటాయి ఒక్క మొక్క వచ్చేసి. మనమైతే ఇక 70 పైసలకే అమ్ముతున్నాం. అంటే అట్లా ఒక్కొక్క దాన్ని బట్టి రేట్లు ఎట్లా ఉన్నా కూడా నేను పెద్దగా దానికి వచ్చి నాకు ఏదో కాకుండా వెళ్ళాలి ఆ రకమే చూసుకుంటున్నాను నేను. సంతోషం. అంటే రైతు బాగుపడితేనే దేశం బాగుంటుంది కదా. మీలాంటి వారు ఎట్లా ఆలోచిస్తేనే మంచిది. ఒక రైతుకు ఒక రైతు తోడు ఉంటేనే బాగుంటది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు అవి ఎక్కడ చూస్తున్నాయి, రైతులను ఎవరు చూస్తలేరు కదా అన్న. ఇవన్నీ నేను చూసిన మటుకు ఓన్లీ స్పీచ్ చేయడానికి పనికొస్తాయి. రైతుల గురించి నేను చేస్తున్నాను కానీ రైతుల గురించి ఏ ప్రభుత్వం చేస్తలేదు, చెయ్యదు కూడా. ఎందుకంటే రైతు వల్ల గవర్నమెంట్ ఆమదానం లేదు.
కరెక్ట్ మాట్లాడిరన్న. ఎందుకు లేదంటే రైతు వల్ల గవర్నమెంట్‌కు ఆమదాని ఎట్లా లేదంటే, ఈ టాక్సీలు కట్టాడు. అవును. పోయినప్పుడల్లా ఇప్పుడు ఏదైనా జరుగుతుందంటే అవో ఇవో సూట్ కేసులు అందించేంత కెపాసిటీ లేదు కదా లేదు రైతుకు. రైతుకు. అందుకని ఆడు ఉంటే ఏంది, పోతే ఏంది, వందల కోట్ల డబ్బును బ్యాంకులలో తీసుకొచ్చి విదేశాలకు దింకపోతున్నారు. అవును. వాళ్ళని అడిగేటోడు ఎవరు లేడు. అవును. కానీ రైతు కనీసం యూరియా సంచి ఇవ్వమంటే పడిగాపులు కూడా చస్తున్నారు. అది పరిస్థితి రైతుకు ఉన్నటువంటిది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతో అంతో కేసీఆర్ ప్రభుత్వం కొద్దిగా 100% మేలు చేసింది. అంటే చేసిందంటే ఎకరకింత ఇచ్చుడు అప్పట్లో లేకుండే అవును. కదా. రైతు బంధు అవేమని ఉండేవి. కొన్ని ఉండేవి అవి. ఇన్సూరెన్సులు అవి కొద్దిగా బాగానే ఉండేవి. నీళ్ళని, అప్పుడు ఉమ్. కరెంట్ అని అదని బాగుండేది. ఇట్లాంటివి బాగానే ఉండే. సరే ఇప్పుడు కూడా చేస్తుందేమో మరి చెప్పలేము, కానీ చేస్తే బాగుండే. ఇప్పుడు 18 నెలలే అయింది. ఇంకేందన్న? ఆ, ఇప్పుడు కరెంట్ కట్ అవుతుందా మీ దగ్గర? కరెంటు పోతుందన్న అయ్యా, అప్పుడు పోతుంది వస్తుంది. గత ప్రభుత్వం హయాంలో అసలు కరెంట్ పవర్ కట్ అనేది తెలియదు. లేదు లేదు అవును. కొవ్వొత్తుల కంపెనీలు బంద్ అయిపోయినాయి. అవును. చాలా వరకు తక్కువ ఉండే. ఇప్పుడు అక్కడక్కడ పోతుంది. కరెంట్ కూడా అప్పుడు 24 అవర్స్ ఉంటుండే. అవును. జర కొద్దిగా తగ్గిపోయింది అంటే ఆల్రెడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే స్థాపించుడో ఆయన నామరూపాలు లేకుండా చేద్దాం, అందుకే కరెంటు తీసేస్తుండేమో మళ్ళీ ఆయన రూపం కనిపించద్దు అనుకుంటా. అంటే ఇప్పుడు పెట్టినామా మర్చిపోయినా తిన్నోళ్ళు అయితే మర్చిపోలేరు కదా. మర్చిపోరు, మర్చిపోరు. అది కూడా జ్ఞాపకం ఆలోచించి ఆయన ముందుకు నడిస్తే బాగుంటుంది. సరే నేను ఎప్పుడో ఒకసారి కొంచెం అన్నం పెట్టి మర్చిపోయానున్నా, నేను కనిపించినప్పుడు తిన్న వాళ్ళకి ఎట్టకుండా మర్చిపోతుంది సార్. గుర్తొస్తుంది. అరే పాడనన్న పలానా రోజు మనకు ఆకలి అయితే పెట్టిన అనేది ఆలోచన అయితే ఉంటుంది. చరిత్రను మర్పించలేరు ఎవరు కూడా. కేసీఆర్ ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ మరిపియాలి అని అనుకుంటే అది అసాధ్యము కాదులే. కానీ అది ఆయన ఒక భ్రమ. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ ఇచ్చిన పనిని మర్చిపిద్దాం అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ని రోజు వీళ్ళు ఎక్కువ తలుచుకుంటున్నారు. వాళ్ళే తలుచుకుంటారు. రైతులే తలుచుకుంటున్నారు. ఈయన బంద్ చేయాలని యూరియా బంద్ చేస్తున్నారు. అవును. రోజు వచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది రాబోయే 100 సార్లు తిడుతున్నారు. అంటే ఇప్పుడు మర్చిపోకడం ఎక్కడైతే మర్చిపోవడం. అలా ఇప్పుడు ఉండదు అంట. రైతు మర్చిపోవడం కాదు, రేవంత్ రెడ్డి కూడా మర్చిపోతలేడు కదా. ఏ మీటింగ్ లో పోయినా ఆ మీటింగ్ స్టార్ట్ అయినది లాస్ట్ దాకా కేసీఆర్ కేటీఆర్ లేకపోతే పేరే లేదు, ఆయన మీటింగే ఉండదు. మర్చిపోవాలనుకుంటే చేసిన పనులను చెడగొడితే మరవరన్న. దానికి పై ఎత్తేసి మంచి చేస్తేనే మరి దీన్ని మరుస్తాం. కరెక్టే. ఇప్పుడు మీరు ఇక్కడ మనం ఏదో చేసినాం అనుకో, దాన్ని తూడిపేస్తే పోతుందా? పోదు కదా. దీనికి మర్చాలంటే ఇంకోటి దాని పక్కన బాగుండాలి. కానీ ఆ పని జరుగుతలేదు కాబట్టి మీరు అన్నట్టుగా కేసీఆర్ను తూడిపేయడం కష్టం. చరిత్రలో అది నిలిచిపోయాడు అంతే, అది. ఆయన మర్చిపోలేదు. సరే అన్న, మీ అనుభవాలు మంచిగా చెప్పారు. మీ అనుభవాలు రైతులకు కూడా పనికొచ్చేటట్టున్నాయి. దీన్ని మేము చూస్తున్నాం. నమస్తే. నమస్కారం.